నమస్కారం. గత 2 రోజులుగా దేశ రాజధాని జంతర్ మంతర్లో జరుగుతున్నటువంటి నాటకీయ పరిణామాలను మనము గమనిస్తూ ఉన్నాం. దేశంలో ఉన్నటువంటి ఒక జాతీయవాదులు, ఈ దేశం పట్ల ప్రేమాభిమానాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉన్నారు దేశంలో ఏం జరుగుతూ ఉన్నదని. గత 60 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని కాదని, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి చారిత్రక తప్పిదాలను ప్రజలు గమనించి ఈ దేశంలో భారతీయ జనతా పార్టీకి ఈ దేశ ప్రజలు అఖండ మెజార్టీ ఇచ్చి నరేంద్ర మోడీ యొక్క నాయకత్వంలో 12 సంవత్సరాలుగా ఈ దేశాన్ని ప్రపంచంలో అగ్ర రాజ్యంగా ఉంచాలనేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా ఇవాళ నరేంద్ర మోడీ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా పెద్ద ఎత్తున స్వాగత సత్వారాలు ఎలా లభిస్తున్నాయో మనందరికీ కూడా తెలుసు. ఈ దేశము సనాతనంగా హిందూ దేశం అయినప్పటికీ కూడా పరిపాలనా పరంగా ఈ దేశాన్ని త్వరితగతిన అభివృద్ధి చెందింపజేయాలనేటువంటి విషయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో నడుస్తున్నాయి. కాబట్టే ఎక్కడో 20వ 24వ స్థానంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను ఇవాళ ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టినటువంటి ఘనత నరేంద్ర మోడీకి చెందుతూ ఉంది. కానీ ఈ యొక్క పరిపాలన చూసి ఈ యొక్క దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రతి రాష్ట్రంలో విజయాన్ని సాధించడం చూసి నిన్నటికి నిన్న పశ్చిమ బెంగాల్ యొక్క గెలుపును జీర్ణించుకోలేక వచ్చేటువంటి యొక్క 2028 కానీ 29 కానీ జరిగేటువంటి ఒక ఎలక్షన్స్ ఈ దేశంలో అవి జమిలీ ఎన్నికలైనా లేకపోతే సాధారణ ఎన్నికలైనా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తాయనేటువంటి ఒక భావనతోటి అక్కస్తోటి దేశ వ్యతిరేక శత్రువులతోటి చేతులు కలిపి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నటువంటి రాజకీయ నాటకమే ఇవాళ జంతర్ మంతర్లో చూస్తూ ఉన్నాం. నీట్ అనేటువంటిది పేపర్ లీకేజ్ కాదని గౌరవ మా పార్లమెంటు సభ్యులు అభినందన్ రావు గారు చెప్పారు. అది దొంగతనం జరిగిందని. లీకేజీ అని అంటే దేశవ్యాప్తంగా పేపర్ లీకేజ్ అయిపోతుంది. ప్రతి ఒక్క వ్యక్తికి వాట్సాప్లో ఆ క్వశ్చన్ పేపర్ వస్తుంది. కానీ కొంతమంది వ్యక్తులు అందులో పనిచేస్తున్నటువంటి వాళ్ళు నీటిలో లేతే ఏదైనా ఏజెన్సీ తోటి వాళ్ళ యొక్క ఇన్స్టిట్యూట్ ఈ రకంగా మార్కులు సాధించింది అని చెప్పుకోవడానికి చేసినటువంటి దొంగతనం తప్ప అది లీకేజ్ కాదు. అయినప్పటికీ ఇదేం కొత్త కాదు. ఈ స్వతంత్ర భారతదేశంలో జరిగినటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో రాష్ట్రాల వారిగా తీసుకున్నా కేంద్రాల వారిగా తీసుకున్నా అనేక సార్లు లీకేజ్ జరిగినప్పటికీ ఇలాంటి యొక్క కార్యక్రమం ఎప్పుడు జరగలే. మరి అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించి ఏదైతే నీట్ దాని మీద జరిగినటువంటి అవకతవకల మీద ఎవరైతే దానికి బాధ్యులు ఉన్నారో వారిని వెంటనే అరెస్ట్ చేసి దాని మీద సిట్ చేసి విచారణ జరిపి చేస్తామని చెప్పి ఆ యొక్క ఎగ్జామ్స్ రద్దు చేసి ఫ్రెష్గా ఎగ్జామ్స్ నిర్వహించినప్పటికీ మళ్ళా చాలామంది ఎగ్జామ్స్ రాసి ర్యాంకులు సాధించి పెట్టినప్పటికీ కూడా ఆ యొక్క అంశాన్ని తీసుకొని ఈ దేశంలో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీలు కానీ కాక్రోచ్ పార్టీ అనేటువంటి ఒక సోషల్ మీడియా పార్టీతోటి ఇవాళ చేస్తున్నటువంటి అరాచకం ఏదైతే ఉందో నిజంగా ఇది ఖచ్చితంగా దేశద్రోహ చర్యనే తప్ప ఇంకోటి కాదని చెప్పి భారతీయ జనతా పార్టీ పరంగా మేము భావిస్తూ ఉన్నాం. చూస్తూ ఉన్నాం మీడియాలో తెలంగాణ ఉద్యమంలో కూడా చూస్తాం మనం. ఎక్కడ కూడా విధ్వంసకరమైనటువంటి కార్యక్రమాలు చేపట్టలే. మరి శాంతియుతంగా చేయాల్సినటువంటి వాళ్ళు ఏ రకంగా అక్కడ మారణాయుధాలు వస్తాయి, ఏ రకంగా అక్కడ రాళ్ళు వస్తాయి, వాళ్ళకు లక్షల మంది వస్తున్నారని చెప్పేసి వాళ్ళకు భోజన వ్యవస్థ ఏ రకంగా ఏర్పాటు కాబడుతూ ఉన్నది, ఇవన్నీ కూడా రోజు రోజుకు నిగ్గుదేలుతూ ఉన్నది. దీని వెనుక విదేశీ హస్తం ఉంది కాబట్టి, దీని వెనుక విదేశీ కుట్ర ఉన్నది కాబట్టి ఇవాళ ప్రభుత్వాన్ని అబాస్పాలు చేసి నరేంద్ర మోడీని దింపాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఇది ముమ్మాటికి కలగానే మిగిలిపోతుంది. కానీ ఆ యొక్క ప్రతిపక్షాలకు కానీ చేస్తున్నటువంటి యొక్క ఈ దేశ విద్రోహ వ్యక్తులకు సాధ్యం కాదనేటువంటిది మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చినటువంటి యొక్క ఓటర్స్ ఎవరైతే ఉన్నారో
వారు ఖచ్చితంగా నరేంద్ర మోడీ యొక్క వెన్నంటే ఉన్నారు. ఎవరైతే వ్యతిరేకంగా జంతర్ మంతర్ దగ్గర నాటకీయ డ్రామా చేస్తున్నటువంటి వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని సమర్థించినటువంటి వాళ్ళు గారు, ఈ ప్రభుత్వానికి ఓటిచ్చినటువంటి వాళ్ళు గారు, భవిష్యత్తులో మా ప్రభుత్వాన్ని సమర్థించేటువంటి వ్యక్తులు కారు. కానీ ఈ ప్రభుత్వాలను రాష్ట్రాల వారిగా కానీ కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి యొక్క ప్రజానికం ఇప్పటికీ ఈ యొక్క దేశం మొత్తం కూడా నరేంద్ర మోడీ యొక్క వెంటనే నిల్చున్నది. కాబట్టి ఎట్టి పరిస్థితిలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని ఒక జనసంఘ్ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీగా అవతరించి ఇవాళ ఏకైక పార్టీగా అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో చాలామంది ఈ కాషాయం కోసం పనిచేసి ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎక్కడ కూడా ఇలాంటి యొక్క ఉడత ఊపులకు తాటాకు చప్పులకు భయపడేటువంటి యొక్క రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ కాదనేటువంటిది గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఈ రకమైనటువంటి అడ్డగోలు వ్యవహారం చేస్తున్నటువంటి యొక్క పార్టీలు ఇవాళ కేటీఆర్ మాట్లాడతారు. వారి యొక్క నోటి దురుసు వల్ల రావాల్సినటువంటి పార్టీ అధికారం రానప్పటికీ కూడా సిగ్గులేని విధంగా మొన్నటికి మొన్న ఇప్పటికీ కూడా ఫీజ్ రియంబర్స్మెంట్ ఇవ్వకుంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అసెంబ్లీని ముట్టడిస్తే లాఠీ చార్జ్ చేయించినటువంటి యొక్క చరిత్ర, రైతులకు బేడీలేసినటువంటి చరిత్ర ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ. కళలు కంటూ ఉన్నాడు మళ్ళీ అధికారంలోకి వస్తా అని. కానీ కేటీఆర్ నీ యొక్క కళ అనేటువంటి కళగా మిగులుతుంది. ఈ యొక్క 28 జరిగేటువంటి ఎన్నికల్లో భారత ప్రజానికం కానీ మన తెలంగాణ ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ వెన్నంటే ఉంటారు. ఇక్కడ కూడా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ జరిగినటువంటి ధర్నా, ఇవాళ శాంతియుతంగా జరుగుతున్నటువంటి ఒక ధర్నా, ఏదైతే జంతర్ మంతర్లో జరుగుతున్నటువంటి దేశ విద్రోహ చర్యను ఖండించడానికి భారతీయ జనతా పార్టీ శ్రేణులు చేస్తున్నటువంటి ఇక ధర్నా ఏదైతే ఉందో, మా యొక్క కార్యకర్త గణమంతా కూడా ఉంటే తెల్లవారు 4 గంటల నుంచి ప్రివెంటివ్ అరెస్ట్ల పేరు మీద కార్యకర్తలకు ఎక్కడికక్కడ బంధించినప్పటికీ కూడా చాలామంది వచ్చి ధర్నాలో పాల్గొన్నారు. మేము దేనికోసం పాల్గొంటా ఉన్నాం? ఏదైతే విద్రోహకరమైనటువంటి వ్యక్తులు పోలీసులను పైన దాడి చేసిండ్రో, ఈ దేశాన్ని రక్షిస్తున్నటువంటి వాళ్ళు 0 డిగ్రీలో కూడా మన దేశ భద్రతను కాపాడుతున్నటువంటి సైనికులు ఎవరైతే ఉన్నారో వారి మీద దాడి చేసి వాళ్ళని హీనంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఈ దేశానికి వ్యతిరేకంగా నిదానాలు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ కోసం మేము ప్రొటెక్టెడ్ చేస్తే ఇవాళ సమర్థించేటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ వారి యొక్క గుండాలు మన యొక్క కార్యకర్తల మీద దాడి చేయడం అనేటువంటిది ఏకమైనటువంటి చర్య. ఇలా నరేంద్ర మోడీని చూస్తూ ఉన్నారు, ఏ రకంగా కామెంట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళ తల్లిని ఏ విధంగా తిడతా ఉన్నారు, ఏ రకంగా తిడతా ఉన్నారంటే ఒక ప్రపంచం వైపు నరేంద్ర మోడీని పెద్దన్నగా భావిస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి కుహానా సెక్యులరిస్టులు ఎవరైతే ఉన్నారో, దేశద్రోహులు ఎవరైతే ఉన్నారో, అపీస్మెంట్ పాలిటిక్స్ కోసం ముస్లిం మైనార్టీ ఓట్ల కోసం కక్కుర్తి పడేటువంటి యొక్క కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో ఇలా దేశ ప్రధాని తిడతా ఉంటే మీరు నవ్వుతా ఉన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి యొక్క మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీని వెక్కిరించినటువంటి యొక్క వ్యక్తులు, పార్లమెంట్లో ఆహ్వానం చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆనాడే చెప్పిండు, భవిష్యత్తులో దేశమంతా భారతీయ జనతా పార్టీ, దేశమంతా కమలం పువ్వు వికసిస్తుంది కాబట్టి ఆ రోజున మిమ్మల్ని చూసి ప్రజలు విసహించుకుంటారు, అసహించుకుంటారు, నవ్వుతారు, ఏలన చేస్తారనేటువంటిది అక్షరాల నిజం. ఏది ఏమైనప్పటికీ కూడా జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ ఇవాళ భారతీయ జనతా పార్టీ యొక్క గ్రాఫ్ను పెంచుతూ ఉన్నాయి, నరేంద్ర మోడీ యొక్క గ్రాఫ్ను పెంచుతూ ఉన్నాయి. ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు మాట్లాడినప్పటికీ కూడా వెనుక నుంచి చాలా మంది చెప్తా ఉన్నారు, దీంట్లో విదేశీ శక్తులు ఉన్నాయి, లేకపోతే లెఫ్టిస్టులు ఉన్నారు, తీవ్రవాదులు ఉన్నారు, వీళ్ళంతా చేస్తున్నటువంటి గూటుపుట్టని నాటకం ఇది, భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పేసి ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి ఇదంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే ఈ యొక్క ప్రతిపక్ష పార్టీలు చేస్తూ ఉండవు, సిగ్గుండాలి. ఒక జాతీయ పార్టీగా ఉండి ఓ కాక్రోచ్ పార్టీ అనేటువంటి ఒక సెల్ ఫోన్లో విజయదీక్షి శక్తులతోటి మైలేజ్ పెంచుకున్నటువంటి పార్టీ స్టాండ్ మీద మీరు పనిచేస్తూ ఉన్నారంటే మీ రాజకీయ పార్టీగా మీ భవిష్యత్తు లేదని అర్థం. ఇలా కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా మీరు సమర్థించి వాళ్ళ యొక్క ర్యాలీలో నీకు నిజంగానే వ్యతిరేకించాలంటే నీకు స్టాండ్ ఉంది జాతీయ కాంగ్రెస్ పార్టీగా, మీరు వ్యతిరేకించండి ప్రజాస్వామ్య పద్ధతిలో. కానీ జరుగుతున్నటువంటిది ఏ రకంగా ఉన్నదో ఇదంతా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఖబర్దార్ అని చెప్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ చూసిన కాశ్మీర్లో కానీ లేదా పశ్చిమ బెంగాల్లో కానీ
కేరళలో కానీ ఆత్మత్యాగాలు చేసి ఆత్మ బలిదానాలు చేసి ఈ యొక్క దేశం కోసం, ఈ ధర్మం కోసం, ఈ పార్టీ కోసం పనిచేసేటువంటి యొక్క కార్యకర్తల గణం కాబట్టి ఎక్కడ కూడా వెరిసేది లేదు, వెనుకంజ వేసేది లేదు. ఏదైతే విద్యామంత్రిని డిమాండ్ చేస్తూ ఉన్నారో ఆ ఆఫీస్లో పనిచేసేటువంటి చెప్పరాసి కూడా రాజీనామా చేయడు. ఏం చేసుకుంటారో చేసుకోండి. ఖచ్చితంగా ఈ దేశంలో ధర్మేంద్ర ప్రధాన్ కాదు, ఎవడు కూడా రాజీనామా చేయడు. ఖచ్చితంగా పూర్తి మెజార్టీతో ఉన్నటువంటి యొక్క పార్టీ ఖచ్చితంగా ఈ దేశాన్ని పరిపాలిస్తుంది. మీ అంతేదో చూస్తుందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే కుట్ర ఇప్పుడు జరిగేటువంటి సెషన్స్లో ఏదైతే మీరు మొన్న వ్యతిరేకించినటువంటి యొక్క బిల్స్ ఏదైతే పాస్ చేసుకుంటామనేటువంటి యొక్క అనుమానంతో మీరు అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నంతో అబాసుపాలు చేయాలని చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా డీలిమిటేషన్ ఏదైతే ఉందో అది మహిళా బిల్లు, అన్ని బిల్లు భారతీయ జనతా పార్టీ పూర్తి మెజారిటీతోటి పార్లమెంట్లో పాస్ చేస్తుంది. దీన్ని ఎవడూ అడ్డుకునేటువంటి తాహతు మీకు లేదు. ఎవరు అడ్డుకున్నా ఏం కాదని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈ రకంగా ఒకరిద్దరు కార్యకర్తలను చూసి దాడి చేయడం కాదు. దమ్ముంటే రేపు భారతీయ జనతా పార్టీ హిందూ శక్తులతో ఒక ర్యాలీ పెడతాం వికారాబాద్లో కానీ భాగ్యనగర్ నడిబొడ్డులో. మీకు దమ్ముంటే అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయండి. దేశ ప్రజలకు, ఈ యొక్క పట్టణ ప్రజలకు, ఈ యొక్క జిల్లా ప్రజలకు పిలుపునిస్తాం. మేము మా యొక్క హైకమాండ్ పర్మిషన్ తీసుకొని కాషాయ గణంతో ఒక కవాతు నిర్వహిస్తాం. మీకు దమ్ముంటే అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయండి. బిడ్డ ఒకరిద్దరు చేసి చూస్తే కొట్టడం కాదు. ధైర్యం ఉంటే వీధులకు రండి. మా కాషాయ దమ్యంతో, మా దేశంతో యొక్క, మా భక్తి యొక్క దమ్యంతో మేము చూపిస్తామని తెలియజేస్తూ మళ్ళొకసారి ఇటువంటి యొక్క దాడులకు పూనుకుంటే తిరిగి ఈట్గా జవాబ్ పత్తర్ సే దేంగే అనే విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉంటారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు పొద్దుటి నుంచి మనము చూస్తూ ఉన్నాము. మా జిల్లా యంత్రాంగము, పార్టీ జిల్లా కన్వీనర్ ప్రహ్లాదన్న గారు నిన్న వికారాబాద్ జిల్లాలో జిల్లా యంత్రాంగం అంతా ధర్నా చేయాలని చెప్పి పిలుపునిచ్చినందుకు పొద్దున్నే అందరినీ హౌస్ అరెస్ట్ చేసేటోళ్ళని హౌస్ అరెస్ట్, ప్రివెంటివ్ అరెస్ట్ చేసేటోళ్ళని చేసి చాలామందిని అక్కడనే ఆపడం జరిగింది. తర్వాత మిగతా వాళ్ళందరినీ వెహికల్స్లో ఎక్కించుకొని రకరకాల డైరెక్షన్స్లో వేరే వేరే పోలీస్ స్టేషన్స్కి తీసుకెళ్లడం జరిగింది. ఆ సందర్భంగా మేము దాదాపు 3-3:30 మధ్యాహ్నం సాయంత్రం ప్రాంతంలో అక్కడ కొంతమంది మేము కొంత కార్యకర్తలు అందరము చౌరస్తాలో కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు నరేంద్ర మోడీ గారి దిష్టి బొమ్మని ఉరిదీసి దానం చేయనీకే ప్రయత్నం చేస్తున్నట్టు చూసి అక్కడ వాళ్ళు చేస్తున్న అరేంజ్మెంట్ చూడడం జరిగింది. అక్కడ ఉన్న పోలీస్ యంత్రాంగం ఎవరు కూడా స్పందించలేరు అని చెప్పి ఆ దానం చేయకుండా, ఉరి తీయకుండా ఒక ప్రధానమంత్రి, దేశ ప్రధానమంత్రి గౌరవాన్ని కాపాడనీకే అక్కడ పోయి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఇమీడియట్గా కొంతమంది వాళ్ళ పేర్లు ఫెరోజు, తర్వాత కొంతమంది వీళ్ళందరూ దాడికి పాల్పడ్డారు. కట్టెలతోని దానితోని ఫస్ట్ రాగానే మొత్తం పెట్రోల్ పోసి అంటబెట్టడానికి ట్రై చేశారు. అప్పుడు కూడా ఆ తాడుని పట్టుకొని గుంజుకొని పక్కకు వస్తుంటే వాళ్ళు ఇంకా ఉరిదీయనికి రాలేదు. అక్కడ తర్వాత వచ్చి అంటబెట్టి దాన్ని మా మీనికి విసిరేశారు. సో ఆ సందర్భంలో ఉట్టి ఆపనికి వెళ్ళాం కానీ మేము అక్కడ ఎవరం కూడా కండువ కానీ లేకుంటే భారతీయ జనతా పార్టీ అని చెప్పి అక్కడ వెళ్ళలేదు. ప్రధానమంత్రి గౌరవాన్ని కాపాడనీకనే అక్కడ పోలీస్ సిబ్బంది ఉన్నప్పటికీ అక్కడ వాళ్ళు చేయడంతో జస్ట్ మేము మా దేశ ప్రధాని గౌరవాన్ని కాపాడనీకే అడ్డగించినాం తప్ప మేమేమి మా దగ్గర ఎలాంటి వెపన్స్ కానీ మేము జస్ట్ అక్కడ పోయి వీడియోస్లో చూడొచ్చు. మేము ఓన్లీ అక్కడ అది పట్టుకొని గుంజాం తప్ప మేమేమి అక్కడ వాళ్ళ మీద దాడి చేయడానికి వెళ్ళలేదు. కానీ వాళ్ళు ఒక 30-40 మంది కలిసి మా కార్యకర్తల మీద, నా మీద, అందరి మీద దాడి చేసి కొంతమందికి రక్తాలు వచ్చినాయి, అందరికీ మూగి దెబ్బలు ఉన్నాయి. సో అది ఇప్పుడే కంప్లైంట్ చేసినాం. పోలీసు సిబ్బందికి ఒకటే విజ్ఞప్తి, వాళ్ళు ఇప్పుడు ఏవైతే వాళ్ళకి ఆల్రెడీ ఏదైతే ఫ్రస్ట్రేషన్ ఉందో పార్లమెంట్లో FCRA బిల్లు ఇవన్నీ పాస్ అయితే వాళ్ళ మద్రసాలు, చర్చులు లేకుంటే కమ్యూనిస్ట్ పార్టీకి లెఫ్ట్ వింగ్ వాళ్ళ ఫండింగ్ అంతా ఆగిపోతుందనే ఒక ఏదైతే బాధ ఉందో ఆ ఆక్రోషంతో వాళ్ళు పెట్రోల్ పోసి తగలబెట్టడానికి ట్రై చేశారు. ఇవన్నీ రీజన్స్ ఉన్నాయి. అదంతా ఇన్వెస్టిగేట్ చేసి ఇమీడియట్గా వాళ్ళని తగిన సెక్షన్లు కట్టి వాళ్ళ మీద కేసు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఇవాళ భారతీయ జనతా పార్టీ వికారాబాద్ జిల్లా ప్రజాస్వామ్యయుతంగా ఒక నిరసన కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మొన్న ఢిల్లీలో జరిగినటువంటి
ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాల కారణంగా కాక్రోచ్ జనతా పార్టీ పిలుపు మేరకు ఒక జనసమూహం యాంటీ సోషల్ ఎలిమెంట్స్, యాంటీ నేషనలిస్టులు అంతా కలిసి దేశ ప్రధానిని, దేశ ప్రజాస్వామ్య వ్యవస్థనే అపహాస్యం చేసేటటువంటి ఒక విధానమైనటువంటి చర్య, దుస్సంఘటన ఏదైతే జరిగిందో దానికి కాంగ్రెస్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు అక్కడ ఈ విషయం పట్ల నీట్ పరీక్ష పత్రం యొక్క లీకేజ్ ఏదైతే జరిగిందో ఆ విషయంపై అక్కడ ఒక వ్యక్తి గత సుమారుగా 4 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తుంటే ఆ వేదికను పంచుకోకపోగా ఈ విషయం ప్రజల క్షేత్రంలో బయట ఎక్కడ కూడా మాట్లాడకుండా పార్లమెంట్ సెషన్ జరుగుతున్నప్పటికీ అక్కడ మాట్లాడడానికి అవకాశం ఉన్నప్పటికీ సంబంధిత మంత్రులు, దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా అక్కడ ఉన్నప్పటికీ కూడా ఒక మీడియాలో స్టంట్ చేసేటటువంటి దురుద్దేశంతో దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇల్లు ముట్టడి ఏదైతే చేశారో దానికి నిరసనగా వికారాబాద్ జిల్లాలో శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా ఒక నిరసన వ్యక్తం చేద్దామని చెప్పేసి ఒక పిలుపునిస్తే ఈ జిల్లా కేంద్రంలో తో పాటు తాండూరులో కానీ, పరిగిలో కానీ ఎక్కడికక్కడ ఉదయం 4:30-6 గంటల నుంచి మా అందరిని కూడా ప్రివెంట్ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో ఉంచడం జరిగింది. అయితే ఇక్కడ జిల్లా కేంద్రంకి వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరినీ కూడా పోలీస్ స్టేషన్కి తరలించిన తర్వాత పరిగి నుంచి కానీ మిగతా కొన్ని కేంద్రాల నుంచి కొంత ఆలస్యంగా వచ్చిన వాళ్ళు అక్కడ చూస్తూ ఉంటే మా భారతీయ జనతా పార్టీ నాయకులు మిఠా పరమేశ్వర రెడ్డి గారు కానీ, పూడూరు మండల అధ్యక్షులు రాఘవేందర్ కానీ మిగతా ఇంకా ఒక 5-6 మంది కార్యకర్తలు మాత్రమే అక్కడ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క బొమ్మతో పాటు ఒకవైపు అమిత్ షా, ఒకవైపు ధర్మేంద్ర ప్రధాన్ గారి 3 తలలు పెట్టి ఒక బహిరంగంగా మనం విదేశీ ఒక అరబ్ కంట్రీస్లలో బహిరంగంగా ఉరి శిక్ష ఏవైతే వేస్తారో ఆ రకంగా దృశ్యాలు, వీడియోలు ఉన్నాయి. చాలా జుగుత్సాకరంగా ఒక ప్రజాస్వామ్యవాదులు, జాతీయవాదులు ఏమాత్రం కూడా ఉపేక్షించే విధంగా లేనటువంటి ఒక సంఘటన అక్కడ జరిగింది. అది భారతీయ జనతా పార్టీ కార్యకర్తనే కాదు, జాతీయవాదైనా ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల ఏమాత్రం కూడా గౌరవం ఉన్నటువంటి సామాన్య వ్యక్తి కూడా దాన్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. అతి జుగుత్సాకరమైనటువంటి ఆ సంఘటనని వీళ్ళు 5-6 కూడా వాళ్ళు పెద్ద గుంపు ఉన్నప్పుడు కూడా వాళ్ళు చేస్తున్నటువంటి ఆ దుశ్చర్య అవుతుందో ఈ ప్రజాస్వామ్య వ్యవస్థకు, ఈ దేశ ప్రధానికి ఒక భంగం కలిగించే విధంగా చేస్తున్నటువంటి సంఘటన అడ్డుకునే ప్రయత్నం చేశారు తప్ప వాళ్ళ యొక్క నిరసనని అడ్డుకోవాలని కాదు, వాళ్ళ యొక్క గుంపును అడ్డుకోవాలని కాదు. వీళ్ళపైన దెబ్బలు పడుతున్నప్పుడు కూడా ప్రధానమంత్రికి ఆ రకమైనటువంటి అవమానం జరగొద్దనేటటువంటి ప్రయత్నం చేస్తే వీళ్ళ మీద అత్యంత విచక్షణారహితంగా దాడి చేయడం జరిగింది. ఆ పెట్రోల్ కూడా వీళ్ళపైన కూడా జమ్మడం జరిగింది. ఇప్పుడు మెడికల్ చెకప్ కూడా చేసుకుని రావడం జరిగింది. అనేక రకాలైనటువంటి గాయాలు జరిగినాయి. కాబట్టి దీని పట్ల ఒకటే ఏమనిపిస్తుందంటే ఒకవైపు ఒక జనరంజకమైనటువంటి ప్రభుత్వ విధానాలు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కొనసాగిస్తూ ఉంటే ఏమాత్రం కూడా గడిచిన దశాబ్ద కాలం పైగా నడుస్తున్నటువంటి ఈ విధానాలను కానీ, ఈ యొక్క ప్రభుత్వం యొక్క అనేక రకాలైనటువంటి చర్యలు కానీ ఏ రకమైన కూడా ఈ ప్రజా విశ్వాసాన్ని చూరగొని ప్రజా సంక్షేమం కోసం పరితపిస్తున్నటువంటి ఒక నాయకుడిని విమర్శించడానికి అవకాశం లేని సందర్భంలో ఇలాంటి అక్కసు చేత ఒక ఎక్కడైనా పర్లేదు ఒక గలాట జరగాలి, ఏ రకంగా దేశ వ్యతిరేకంగా కానీ, సనాతన ధర్మాన్ని కానీ, ఈ హిందూ దేవి దేవతల గురించి కానీ చెడ్డగా మాట్లాడడానికి ఏదైనా వేదిక పర్లేదు. కాబట్టి మొన్న ఢిల్లీలో జరిగినటువంటి సంఘటనలను ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇదే తరహాలో ఇక్కడ కూడా చేసేటటువంటి ప్రయత్నం కొంత మైనార్టీలను తీసుకొని ఇదే వేదిక మీద వాళ్ళ యొక్క సొంత ఎజెండాలు ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి సంఘటన జరుగుతుంది. కాబట్టి పోలీస్ వాళ్ళకి మేము సీరియస్గా చెప్తా ఉన్నాం, ఈ యొక్క ముసుగులో, ఈ నీట్ పరీక్ష యొక్క ముసుగులో ఢిల్లీలో జరుగుతున్నటువంటి అనేక అసాంఘిక కార్యక్రమాలతో పాటు ఈ దాంట్లో కూడా చాలా మంది రోహింగ్యా వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ కాబట్టి అనే సమాచారం ఉంది. ఇక్కడ పాత బస్తీలో కావచ్చు, వికారాబాద్ కేంద్రంలో కూడా కావచ్చు, ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ మీద కావచ్చు, ఈ జాతీయవాదుల మీద కావచ్చు, అనేక రకాలైన దాడులకు ఇంకా దానికి ఈరోజు మనకు ఒక ఉదాహరణగా కనిపించింది. కాబట్టి దీని విషయంలో ఉపేక్షించవద్దు. ఈ యొక్క సంఘటనకు, ఈ దుస్సంఘటనకు పాల్పడినటువంటి వ్యక్తులు ఎవరైతున్నారో వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకొని ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఈ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకి మనం ఏమాత్రం కూడా మచ్చ తీసుకురాకుండా చేయాలని చెప్పేసి ఈ బాధ్యత పూర్తిగా పోలీసుల పైన ఉందని చెప్పేసి తెలియజేస్తూ, అదేవిధంగా కాంగ్రెస్ నాయకులారా ఖబర్దార్,
మీరు నిజంగా ఈ రాష్ట్రంలో ప్రజల విశ్వాసాన్ని చురగొడాలనుకున్నా, మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవాలనుకున్నా మీరు ఎన్నికల హామీలను నెరవేర్చండి. మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో ఏదైతే కళ్ళబొల్లి మాటలు చెప్పించారో, నిజంగానే ప్రజల్ని ఏ రకంగా మభ్యపెట్టిరో వాటిని కనీసం కొంతైనా నెరవేర్చుకునేటటువంటి ప్రయత్నం చేయండి తప్ప ఇలాంటి జాతీయవాదులమైన మాపైన కానీ, ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర వహిస్తున్నట్టు మా మీద కానీ, ప్రజల యొక్క గొంతుకై వినిపిస్తున్నటువంటి మా మీద కానీ దాడులు చేసేటటువంటి విధానాలు మార్చుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తా ఉన్నాం. భారత్ మాతకి. మొన్న జరిగిన సంఘటన ఏదైతే ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జరిగిందో అది వాస్తవంగా అందరికీ కూడా తెలుసు. అందరూ కూడా వాస్తవంగా దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అక్కడైతే ఎవరైతే పాల్గొన్నారో ఎవ్వరు కూడా విద్యార్థులు లేరు. అందులో అంత విదేశీ శక్తులు మాత్రమే ఆ ధర్నాలో పాల్గొన్నది. వాస్తవంగా నరేంద్ర మోడీ గారి ఇల్లు ముట్టడి చేయటం అంటే నిజంగా ప్రపంచ దేశాలు ఆయనను కొనియాడి గౌరవిస్తుంటే, స్వాగతం పలుకుతుంటే ఈరోజు ఆయన ఇంటి మీదకి ముట్టడి చేయటం అనేది చాలా బాధాకరం. కాబట్టి దీన్ని వ్యతిరేకించుకుంటూ నిన్న రాష్ట్ర అధ్యక్షుడిని అరెస్ట్ చేయటం అనేది జరిగింది. ఈరోజు వాస్తవంగా ఈ రెండు దృష్టిలో పెట్టుకొని వికారాబాద్ జిల్లా లోపల బంద్ ఏర్పాటు చేయాలని చెప్పి అందరూ కూడా నిర్ణయం చేయటం జరిగింది. అందులో ధర్నా చేస్తుంటే కొంతమంది దుష్ట శక్తులు వాస్తవంగా నిన్న చేసిండ్రు. వాళ్ళు ఒక 400-500 మందితో చేసి, నేను పోలీసు అధికారులతో అదే అడిగిన, అయ్యా ఢిల్లీ లోపల పోలీస్ అధికారులనే వాళ్ళు బట్టలిప్పి కొట్టిండ్రు. మీరు అది మర్చిపోయి మాకు సహకరించాలి తప్ప మీరు ప్రివెంట్ అరెస్ట్ చేయటం అది ఇది తప్పు అని చెప్పిన. వాస్తవంగా ఈరోజు ఏదైతే అడ్డుకోవటానికి పోయినరో ఆ కార్యకర్తలను, నాయకులను, పరమేశ్వర్ రెడ్డి గారిని కానీ, రామేశ్వర్ గారిని కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తాగి బాగా మత్తులో ఉండి వాళ్ళని కొట్టడం అనేది చాలా బాధాకరం. ఇప్పుడే అందరం కూడా పోలీస్ స్టేషన్ సిఐ గారిని కలిసినాము. వారు తప్పకుండా కేసు బుక్ చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళపైన చర్య తీసుకునుకుంటే జిల్లా వ్యాప్తంగా దీన్ని పెద్ద ఎత్తున ఆందోళన చేసి వాళ్లకు ఇంకొకసారి ఎవ్వరు కూడా ఖబర్దార్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరైనా తాకితే వాళ్ళని తప్పకుండా ఇది చేసి పనిష్మెంట్ చేసే విధంగా భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్.